కఠినంగా ఉంటుందని హెచ్చరించాడు. ప్రభూ, తప్పు చేశాను, మన్నించండి. మీరు వేసిన జరిమానా తప్పకుండా చెల్లిస్తాను. కానీ నాదో సందేహం. భూమి ఆక్రమించిన రత్నయ్యకేమో 10 వరహాల జరిమానా, నాకేమో 100 వరహాలు చెల్లించాలనే శిక్ష వేశారు. దానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా అని అడిగారు గ్రామాధికారి. రత్నయ్య ఒక సామాన్య రైతు. నువ్వలా కాదు, గ్రామాధికారివి. ధర్మంగా తీర్పు చెప్పడం నీ బాధ్యత. కానీ దాని తప్పి ప్రవర్తించావు. నీకు అతనికి ఒకే శిక్ష ఎలా ఉంటుంది? సమస్య పరిష్కరించాల్సిన నువ్వే గ్రామ ప్రజలకు సమస్యగా మారావు. ధర్మాన్ని వదిలేశావు. నువ్వు కఠినంగా ఉండి ఉంటే రత్నయ్య ఈ తప్పు చేసి ఉండేవాడు కాదు. పాలించే వ్యక్తి సక్రమంగా ఉంటే ప్రజలు కూడా అదే దారిలో నడుస్తారు. కాబట్టి ఇందులో తప్పు నీదే. అందుకే నువ్వు ఎక్కువ వరహాలు చెల్లించాలని శిక్ష వేశాను అని బదులిచ్చాడు మహారాజు. ఆ మాటలు విన్న గ్రామాధికారి, క్షమించండి రాజా, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అని మాట ఇచ్చాడు. ఇక రత్నయ్య, గ్రామాధికారి తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. ధైర్యం చేసి కోటకు వచ్చి ఫిర్యాదు చేసిన సిద్ధయ్యను కోటలోని సభ్యులంతా అభినందించారు. కథ ఎలా ఉంది?